బోధన్ నియోజకవర్గ అభివృద్ధి కొరకు 70 లక్షల రూపాయల ఎంపీ లాడ్స్ నిధులు మంజూరు అయ్యాయని బీజేపీ మండల అధ్యక్షులు శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. వారు మాట్లాడుతూ పటాన్చెరు నుండి బోధన్ గుండా ఆదిలాబాద్ వరకు కొత్త రైల్వే లైన్ను మంజూరు చేసినందుకు, నవీపేట, ఎడపల్లి, బోధన్ పట్టణంలో ఆర్ఓబీ ఫ్లైఓవర్లు మంజూరు చేసినందుకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, మెడపాటి ప్రకాష్ రెడ్డి, వడ్డి మోహన్ రెడ్డిలకు బోధన్ నియోజక బీజేపీ పార్టీ తరఫున మరియు ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. మండల అధ్యక్షులు మాట్లాడుతూ ఎంపీ బోధన్ నియోజకవర్గంపై ప్రత్యేకమైన అభిమానముందని, ఇంకా అభివృద్ధి కొరకు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారని, ఆయనకు బోధన్ నియోజకవర్గ ప్రజలు ఎప్పుడూ రుణపడి ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోధన్ పట్టణ అధ్యక్షులు పసుపులేటి గోపి, బోధన్ రూరల్ అధ్యక్షులు సిర్ప సుదర్శన్, ఎడపల్లి మండల అధ్యక్షులు కోల ఇంద్రకరణ్, రెంజల్ మండల అధ్యక్షులు క్యాతం యోగేష్, సాలూరు మండల అధ్యక్షులు రావుబ గంగాధర్, మాజీ కౌన్సిలర్ మాసిని వినోద్. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారు ఈరోజు బోధన్ నియోజకవర్గానికి ₹1 కోటి ఎంపీ నిధులను విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు 70 లక్షల ప్రొసీడింగ్ కాపీలు రావడం జరిగింది. ఇంకా 30 లక్షలు కొద్ది రోజులలోనే 30 లక్షలు కూడా వస్తుంది. కావున ధర్మపురి అరవింద్ గారికి మరియు ఈ చొరవ తీసుకున్న మెడపాటి ప్రకాష్ రెడ్డి గారికి మరియు వడ్డి మోహన్ రెడ్డి గారికి బోధన్ నియోజకవర్గం తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము. అభివృద్ధి కొరకు పాటుపడి అభివృద్ధియే పరమావధిగా ఈరోజు నిజామాబాద్ పార్లమెంటు మొత్తం అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మీరు 70 లక్షల రూపాయలు ఈరోజు ప్రొసీడింగ్స్ వివిధ మండలాలకు అందజేయడం జరిగింది. అదేవిధంగా రానున్న రోజుల్లో ఇంకో 30 లక్షల రూపాయలు ప్రొసీడింగ్స్ వారం లోపల వస్తున్నాయి. మొత్తంగా బోధన్ నియోజకవర్గానికి ఈరోజు ₹1 కోటి మంజూరు చేయడం జరిగింది. ముఖ్యంగా బీజేపీ అంటే అభివృద్ధి అంటేనే బీజేపీ. ఈ అభివృద్ధికి పాటుపడి ఇన్ని విధాలుగా కాన్స్టిట్యూషన్ లో ₹1 కోటి మంజూరు చేయడం హర్షణీయం. దానికి ప్రజలు ఆల్రెడీ బీజేపీని ఆశీర్వదిస్తున్నారు. అదేవిధంగా బీజేపీ పార్టీతో ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తూ ప్రజల లోపల ఏ చిన్న విషయం కూడా అభివృద్ధి కొరకు పాటుపడి వారి యొక్క సలహాలు ప్రజల దగ్గర పోయి తీసుకొని వాటికి అభివృద్ధికి మేము నిధులు మంజూరు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే అభివృద్ధి లేదు అని అంటున్నారో వారికి చెంపపెట్టిగా ఈ కార్యక్రమం చేపట్టి ఈరోజు ₹1 కోటి నిధులు మంజూరు చేసిన ఎంపీ ధర్మపురి అరవింద్ అన్న గారికి, మరి అదేవిధంగా మన మేడపాటి ప్రకాష్ రెడ్డి అన్న గారికి, మోహన్ రెడ్డి అన్న గారికి బోధన్ నియోజకవర్గం తరఫున అందరం మండల అధ్యక్షులు అందరం కలిసి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మీడియా సమావేశానికి గల ముఖ్య కారణం, గత కొన్ని రోజుల నుంచి కూడా బోధన్ నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడుతుందని, గ్రామ పంచాయతీ వ్యవస్థ లేదు, సర్పంచ్ వ్యవస్థ లేదు, ఎటువంటి అభివృద్ధి పనులు నోచుకోవడం లేదన్న విషయాన్ని ఇటు బోధన్ నియోజకవర్గ ప్రజలు, మా బోధన్ బీజేపీ కార్యకర్తలు, ముఖ్యంగా మా మండల అధ్యక్షులు అందరి అభిష్టం మేరకు మేము మా నాయకులు ప్రకాష్ రెడ్డి గారికి అట్లాగే మోహన్ రెడ్డి గారికి విన్నవించగా, వారు గౌరవ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్న గారిని ₹1 కోటి నిధులు మాకు బోధన ఖచ్చితంగా కావాలన్నా, లేకపోతే అసలు అభివృద్ధి అనేది జరగడం లేని విషయాన్ని చెప్పడంతో వారు స్పందించి ఇమీడియట్ గా మొదటి విడతలో 70 లక్షల రూపాయలని మంజూరు చేయడం జరిగింది. మరొక 15 రోజులలో 30 లక్షల ప్రొసీడింగ్ కూడా రాబోతుంది. ఇదే కాదు, మొదటి నుంచి కూడా మా ఎంపీ గారికి బోధన అంటే ప్రత్యేకమైనటువంటి అభిమానం. ఆల్రెడీ మీరందరూ తెలిసిన విషయమే, ఆదిలాబాద్ నుండి పటాన్చెరు నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్ళేటటువంటి ఒక రైల్వే లైన్ కూడా, దానికి కూడా DPR పూర్తయిపోయింది. త్వరలోనే క్యాబినెట్ ఆమోదం పొంది ఆ పనులు కూడా పూర్తవుతాయి. అది నేరుగా పటాన్చెరు నుంచి బోధన్ నుండి ఆదిలాబాద్ వైపుగా ఈ లైన్ వెళ్తుంది. మొదటి విడతలో మన బోధన్ వరకు కూడా లైన్ క్లియర్ చేస్తారు. దీంతో మన నియోజకవర్గంలో ఎంతో మేలు జరుగుతుంది. ఒక 1 అవర్ 45 మినిట్స్ లో మనం హైదరాబాద్ చేరుకోగలిగినటువంటి మన పరిస్థితిని కల్పిస్తా ఉన్నారు. దాంతో పాటు ఏదైతే ఎడపల్లి ఫ్లైఓవర్ రైల్వే బ్రిడ్జిని, అట్లాగే బోధన్ పట్టణంలో ఉన్నటువంటి బ్రిడ్జిని కూడా, నైపేటలో ఉన్న బ్రిడ్జిలో కూడా పూర్తి స్థాయిలో ఆమోదం లభించింది. త్వరలోనే ఆ పనులు కూడా ప్రారంభిస్తారు. ఒకటే, ఇంతకు ముందు కూడా మేము టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒకటి, వాళ్ళు సర్పంచులకు ఏదైతే కష్టపడుతున్నారన్న విషయం తెలుసుకొని
అప్పుడు ఒక 50 లక్షలు ఎంపీ గారు తమ నిధుల నుంచి ఇచ్చారు. అనంతరం రెండోసారి ఎంపీగా గెలిచి కూడా మీ అందరికీ తెలిసిన విషయమే, మొన్న కూడా ఒక 3 నెలల క్రితం కూడా 50 లక్షల నిధులు మంజూరు చేశారు. ప్రతిసారి నేను ఒకటే అడుగుతున్నా, ఈ బోధన నియోజకవర్గంలో అసలు ఇప్పటి వరకు ఒక సిడిపి నిధులు కానీ, ఒక ఎస్డిఎఫ్ నిధులు కానీ ఎక్కడైనా వచ్చినాయా? అసలు ఎక్కడ అభివృద్ధి జరుగుతూ ఉన్నది? నాయకులు వస్తా ఉన్నారు, గ్రామాల నుంచి పోతా ఉన్నారు. ఒకసారి గ్రామాల్లోకి వెళ్ళి పరిస్థితి చూడండి. ఇప్పటిదాకా ఒక డ్రైన్ కట్టింది లేదు, ఒక సీసీ రోడ్ వేసింది లేదు, ఒక భవనం కమ్యూనిటీ భవనాలు కట్టింది లేదు. ఇప్పటికైనా మీరు పెద్దలు సోసిరెడ్డి గారిని మేము ఒకటి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మీరు పెద్ద స్థాయిలో ఉన్నారు, దయచేసి మీరు బోధన గురించి ప్రత్యేకమైన శ్రద్ధ వహించి, మీరు ఇక్కడ ప్రజల గురించి ఆలోచించి మీరు ప్రత్యేకంగా సుమారు 10 కోట్ల రూపాయల విలువైన నిధులు కూడా ఇక్కడ పెట్టే అవకాశం ఉంది. కాబట్టి మీరు చొరవ తీసుకొని పెట్టాలని మేము విన్నపిస్తున్నాం. లేని పక్షంలో మేము మళ్ళీ కూడా ఈ బోధన ప్రజల తరఫున కూడా మరొకసారి మా ఎంపీ గారి దృష్టికి తీసుకుపోయి మాకు సాధ్యమైనంత వరకు కూడా నిధులు తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, భవిష్యత్తులో ఇదే కాదు, ఏదైతే పసుపు బోర్డు కూడా తీసుకొచ్చినట్టు ఘనత మా అరవింద్ అన్న గారికి ఉంది. మొన్ననే రీసెంట్ గా మీరందరూ చూసిరు, జిల్లా కేంద్రంలో ప్రధాన కేంద్ర కార్యాలయం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి అమిత్ షా గారు రావడం జరిగింది. దాంతో పాటు మన బోధనకు కూడా ఇటు రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ విధానంలో కానీ నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కలిగే అవకాశం ఎంతగానో ఉన్నాయి. ఏదైనా కూడా భావి తరాల గురించి ఆలోచించి ఒక లక్ష్యం పెట్టుకొని పనిచేస్తున్నటువంటి వ్యక్తి అరవింద్ అన్న గారు. ఇటువంటి కార్యక్రమాలే కాకుండా ఏ ఒక్క కార్యకర్తకు ప్రాబ్లం వచ్చినప్పుడు అండగా ఉంటూ ఆయన ఎంపీ ఆయన అరవింద్ అన్న ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్ చేపిస్తూ మంచి శుభకార్యాలకు అన్నిటికీ కూడా ఆదుకుంటూ ఇప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల పక్షాన పోరాడుతున్న వ్యక్తి అరవింద్ అన్న గారు. దయచేసి ఒకటే అందరూ కూడా ప్రజలు గమనించాలా, ఏదైతే అభివృద్ధి కోసం పాటుపడుతున్న పార్టీకి మీరందరూ పట్టం కట్టాలని మరోసారి అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై.